ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు వృత్తిరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కూడా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా అనుకూలతను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. స్త్రీల విషయంలో ఆనంద సంఘటనలు తప్పనిసరి. శుభకార్య ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా లాభాలని అవలీలగా గడించగలిగేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. చక్కటి సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. వ్యాపార సంబంధిత పరిణామాల్లో ఆనందకర సంఘటనలు ప్రోత్సాహాన్ని ప్రదర్శిస్తాయి. శత్రువులపై విజయాలను సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి గృహ సంబంధిత కార్యక్రమాలని తిరిగి పునఃప్రారంభించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. గృహ సంబంధిత కార్యాలు ఈరోజు మీకు బాగా అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధిత విషయాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. రుణ సంబంధిత ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. బంధువుల ద్వారా ఆప్యాయతలు పెరుగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతని సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో లాభాలను గడించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. పసుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక దూర ప్రయాణాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రోత్సాహం పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి, వ్యవసాయ రంగం వారికి, వైద్య రంగం వారికి, పారిశ్రామిక రంగం వారికి కూడా అనుకూలతని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని పెంపొందింప చేస్తాయి. పిల్లల విషయంలో కూడా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక వివాహ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ కూడా నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ వ్యాపార రీత్యా అనుకూలతని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి సమాచారాన్ని కూడా పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విభేదాల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ కూడా ధైర్యంతో ముందుకు పోగలుగుతారు. అదృష్ట సంఘటనలు కుటుంబ రీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి పరిస్థితులకే చేసేటువంటి ప్రయత్నాల్లో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులని అధిగమించేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఆర్థిక సంబంధిత విషయాల్లో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబపరమైనటువంటి చిక్కులు కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. విఘ్నాలని దూరం చేస్తుంది. ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగ రీత్యా చిరు జాగ్రత్తలు తప్పనిసరి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని త్వరితగతిని పొందగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వ్యాపార రీత్యా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి బాగా అనుకూలిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఇక పెట్టుబడులు ఈరోజు మీకు బాగా రాణిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఖర్చులు బాగా పెరిగేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యవహారిక విషయాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. శత్రువుల ద్వారా కూడా భీతిని పొందగలుగుతారు. కాబట్టి జాగ్రత్త వహించాలి.
పెట్టుబడుల ద్వారా కూడా ప్రతికూలత ప్రారంభమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం మహాకాళి. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు మాత్రం ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. నూతన ప్రక్రియలు బాగా లాభిస్తాయి. వ్యాపార విస్తరణకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు, నూతన వ్యక్తుల ద్వారా ఆనందాన్ని పొందగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు గృహ రీత్యా కూడా తీసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విదేశీ సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. సమస్యలు స్వయాన సృష్టించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థిక సంబంధిత విషయాల్లో నూతన విధానాలు అవలంబించడం ద్వారా కూడా సమస్యలు ఎదురవుతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు గృహరీత్యా తీసుకున్నప్పటికీ పరిష్కారాలు లేనటువంటి సమస్యలుగా మిగిలిపోతాయి. వ్యవహార విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కుటుంబ సఖ్యత లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, పరిస్థితులను చక్కబెడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం గణపతి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. మంచి వార్తలు వింటారు. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. విదేశీ సంబంధిత పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు, లాభాలు చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.